Yeah, open a new tab. Go to blog.codeexcellency.com. Log dot. Blog.codeexcellency.com. Blog.codeexcellency.com. Okay. ఇదే వస్తుంది. పైకి పైకి ఇక్కడ బ్లాగ్ క్లిక్ చేయి. బ్లాగ్ అని ఉంది పైన. కొంచెం కిందికి రా. ఇది క్లిక్ చేయి. అండర్స్టాండింగ్ ఫార్ములా ఫీల్డ్స్ క్లిక్ చేయి. కొంచెం కిందికి రా. Everyone open this. We will see the examples in this. Come down. Come down. ఈ స్టెప్స్ మీ అందరికి తెలిసిందే. మోర్ డౌన్, 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 డౌన్. This is the example we have seen in the last class. First example. We will do the second example. Then we'll see the similar examples of second example, like more 2 or 3. Then we'll understand conditional discount message. Okay, what is this, how it is done, we will understand. This is like a code but not a code. It's like a formula. We have to think this as a formula. Example 3, go down. Yeah, this is a formula. If you see, this is a big formula. If, okay, this is a formula. This we are going to understand. Okay. Then example 4, this is little complicated. Okay, we will understand. Before understanding this, we need to understand more other things. Okay, go to the top. Everyone open this article and read for 5 minutes and practice the first and second example first. Okay, I'll be on the call. అర్థమవుతుందా వైష్ణవ్? నువ్వు డైరెక్ట్ ఈ స్టెప్ చేసినావా? పైకి ఇవన్నీ అర్థమైనాయా? ఒక్కొక్క పాయింట్ ఇవి అయినాయి. ఓకే, దానికి ఓన్లీ యూస్ ఎట్లా చేయాలి, అది ఫార్ములా ఏవి. ఓకే, దెన్ గో ఫర్ ద ఎగ్జాంపుల్.
ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైందా? అది ఆపర్చునిటీ scenario. You want to know how many days opportunity has been open, ఓకే, and the object ఇవి ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ ఉంది, అండ్ ఫార్ములా రిటర్న్ టైప్ నంబర్, ఇంకా దాంట్లో ఫార్ములా వేస్తే వస్తుంది. ఓకే, సినియర్ మనకి హౌ మెనీ డేస్ ఆపర్చునిటీ హ్యాస్ బీన్ ఓపెన్ ఓకే, స్టార్ట్ ఉంది అది. సో ఫార్ములా టుడే డేట్ మైనస్ క్రియేటెడ్ డేట్, అంటే టుడే, సో మైనస్ క్రియేటెడ్ డేట్. ఓకే, is a function that కరెంట్ డేట్ నుంచి మన అది ఎప్పటి నుంచి క్రియేట్ అయింది అప్పుడు దాకా మైనస్ చేస్తే మనకి అదే డేస్ ఎన్ని అయినాయి వస్తాయి. కరెక్ట్. ఓకే, యా కరెక్ట్. దాన్ని చేయి, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. ఫస్ట్ మనకి ఓకే, numbers opportunity date created. ఓకే, లెవెల్ లెవెల్ ఏం రాయాలి ఫీల్డ్ లెవెల్ ఏజ్ వస్తుంది అనుకుంటా. అసలు నువ్వు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయి. ఎగ్జాంపుల్ ఓపెన్ చేయి. ఏమనుంది ఇక్కడ? ఈ ఫస్ట్ ఇది సినారియో ఏమనుంది? You want to know how many days an opportunity has been open. సో ఆపర్చునిటీ ఏజ్ అని చెప్పి రాయి. Opportunity age. జస్ట్ థింక్, ఏదైనా నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. సో సినారియో బేస్డ్ నువ్వు రాసుకో. ఓకే, అది ఈడ కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే క్విక్ లెవెల్ కాదు, నీకు సినారియో అర్థమైంది కదా? సీనియర్ అర్థమైంది. సినారియో బట్టి నేమ్ తీసుకోవాలి. ఈ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నావు? ఆ నంబరా అంటే మనకి డేట్ మైనస్ అది చేస్తున్నాము. సో సో నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. డేస్ ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ లా అదే ఉంది కదా, ఆపర్చునిటీ హౌ మెనీ డేస్ అండ్ ఆపర్చునిటీ వెరీ గుడ్. ఆపర్చునిటీ. సింపుల్ ఫార్ములాస్. There are incorrect parameter types of operator: expected number, date, received date, time. ఆపర్చునిటీ క్రియేటెడ్ డేట్ కరెక్టేనా? అది ఆపర్చునిటీ నువ్వు ఫామ్ లో కాపీ పేస్ట్ చేసినావా? కాపీ పేస్ట్ చేసిన. కాపీ పేస్ట్ చేయాలి, ఇక్కడ రాయి. రాయాలా? కంప్లీట్ ఎలా రాస్తావు? అడ్వాన్స్ ఫార్ములాకి వెళ్ళు. అడ్వాన్స్ టుడే తీసేసే.
ఆ టుడే టుడే ఎక్కడ వస్తుంది మనకి ఇక్కడ? ఎక్కడ ఉంటుంది టుడే మనకి? టుడే ఆ టుడే అని ఎక్కడ దొరుకుతుంది? వాట్ ఈస్ టుడే? ఇట్స్ ఎ ఫంక్షన్. ఓకే, ఇట్ ఈస్ ఫంక్షన్. ఆ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి మనకి? ఈ ప్యానల్ ఎక్కడ ఎక్కడ కనిపిస్తుంది? ఉమ్. ఇట్లా మొత్తం లెంకుతావా? కేటగిరీ వైజ్ లెంకుతావా? కేటగిరీస్ వైజ్. ఉమ్. ఇదే ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి? యా, డేట్ అండ్ టైం. దీనిలో టుడే. ఇన్సర్ట్ చేయాలా? మైనస్ టుడే మైనస్ క్రియేటెడ్ డే, డేట్ అండ్ టైం కదా. మైనస్ మైనస్ క్రియేటెడ్ క్రియేటెడ్ డేట్ ఎక్కడ ఉంటుంది? క్రియేటెడ్ డేట్ ఎవరిది? క్రియేటెడ్ డేట్ అది ఒక ఫీల్డే కదా. అదే ఫీల్డ్. ఫస్ట్ మైనస్ రాయి, లేదా ఆపరేటర్ ఇన్సర్ట్ చేయి. ఇన్సర్ట్ ఆపరేటర్ ఉంది కదా, మైనస్ ఇన్సర్ట్ ఆపరేటర్ చేయి. డేట్ అండ్ టైంలో కరెంట్ డేట్, సారీ క్రియేటెడ్ డేట్. ఇక్కడ అసలే క్రియేటెడ్ డేట్ అది ఎందుకు వస్తుంది? క్రియేటెడ్ డేట్ అనేది ఫీల్డ్ కదా. ఫీల్డ్. మరి ఇక్కడ ఫీల్డ్ ఏడుంది? ఫీల్డ్ ఇన్సర్ట్ ఫీల్డ్ ఏ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ పైన ఏ ఫీల్డ్ అది? క్రియేటెడ్ అదే క్రియేటెడ్. ఉందా? క్లోజ్ ద కాంట్రాక్ట్ created by ID, created date, insert. Incorrect parameters type for operators. Created date time. కరెక్ట్ వచ్చినాయి కదా క్రియేటెడ్ డేట్. అదే ఇది సింటాక్స్ ఇన్కరెక్ట్ అండి. Type for operator expected number, date, received date, time. సో ఏం చేయాలి? ఏమొస్తుంది ఎర్రర్? Incorrect parameter type, operator expected number, date, received date, time. ఇప్పుడు మళ్ళీ వస్తే చెక్ చేయి. ఇంకా సార్ సేమ్ ఈ స్పేసెస్ కట్ చేయాలి కొంచెం. తీసి అట్లా ఉండదు. 1 సెకండ్. దాని మీద ఇక్కడ జస్ట్ మౌస్ పెట్టు, మౌస్ క్లిక్ చేయి ఇక్కడ. ఓకే, మౌస్ క్లిక్ చేయి ఇక్కడ, క్లిక్ చేయి. మధ్యలో స్పేస్ చేయాలా? యా, ఓకే, అవసరం లేదు, అవసరం లేదు. క్రియేటెడ్ డేట్ అని కరెక్ట్ వచ్చింది కదా, ఎందుకు మరి? మనం రాయాలి ఇప్పుడు దానిలో నుంచి ఇన్సర్ట్ చేసినాం కదా ఫీల్డ్. అవును, 1 సెకండ్ నేను చూస్తాను. మొన్న వచ్చింది కదా అయితే. వచ్చింది ఇక్కడ చూడాలా? సేమ్ ఉంది. ఏదో మిస్టేక్ అయింది. సింపుల్ expected number, primary type operator my express number. expected number, date, received date, time. పైనకి వెళ్ళు, ఇన్సర్ట్ ఆపరేటర్ మళ్ళీ క్లిక్ చేయి. ఇన్సర్ట్ ఆపరేటర్. నువ్వేమి ఇన్సర్ట్ ఆపరేటర్? ఇన్సర్ట్ ఆపరేటర్ ఎక్కడ ఉంది? ఇన్సర్ట్ ఆపరేటర్ ఇక్కడ. నువ్వు సబ్ట్రాక్షన్ తీసుకున్నావు కదా. ఇది సపరేట్.
జస్ట్ a minute. మీ అందరికి అదే ఎర్రర్ వచ్చిందా? హలో, మీ అందరికి అదే ఎర్రర్ వచ్చిందా? వాళ్ళు ఫోన్ నుంచి ఓకే. ఒక్క నిమిషం. క్రియేటెడ్ డేట్ ఉంది కదా, దానికన్నా ముందు ఆ, ఓకే ఆ, డేట్ వాల్యూ అని చెప్పి రాయి. డేట్ వాల్యూ ఇక్కడ మైనస్ క్రియేటెడ్ తర్వాత, మైనస్ తర్వాత ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయి. క్లిక్ చేసినావు కదా, అయితే ఇక్కడ ఆల్ కేటగిరీస్ క్లిక్ చేయి. మళ్ళీ ఒకసారి డేట్ అండ్ టైం మీద క్లిక్ చేయి. డేట్ వాల్యూ అని ఉంటుంది ఒకటి, డేట్ వాల్యూ ఇది క్లిక్ చేయి. ఇన్సర్ట్. ఇక్కడ బ్రాకెట్ లో ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో దీన్ని తీసుకో, కాపీ పేస్ట్ చేయి ఇక్కడ. యాక్చువల్ మనం క్లోజ్డ్ డేట్ కి చేసినాం, ఇది క్రియేటెడ్ డేట్. క్రియేటెడ్ డేట్ అనేది డేట్ టైం అన్నమాట. సో డేట్ టైం కాబట్టి ఏం చేస్తున్నావు వైష్ణవ్, చెప్పు కదా. ఇక్కడ తీసుకొని దీన్ని ఇందులో పెట్టమని చెప్పినా కదా. ఓకే, దీనిలో పేస్ట్ చేయాలా? ఇది తీసేసి ఇప్పుడు చెక్ చేయి. ఇప్పుడు చెక్ చేయాలి. అయింది ఇప్పుడు. కొంచెం పైకి వెళ్ళు. సో ఏం చెప్తున్నామంటే కంప్యూటర్కి క్రియేటెడ్ డేట్ అంటే ఏ టైంలో క్రియేట్ అయింది, ఏ డేట్లో క్రియేట్ అయింది అని ఉంటుంది. ఓకే. ఓకే. టుడే అంటే ఏంటి? టుడే అంటే ఈ రోజు డేట్, ఈ రోజు కరెంట్ డేట్, ఈ రోజు డేట్. ఇది ఎప్పుడు క్రియేట్ అయిందో ఆపర్చునిటీ, ఆ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయిందో దాని యొక్క డేట్ అండ్ టైం రెండు ఇస్తుంది ఇది. ఓకే. ఇది క్రియేటెడ్ డేట్ అనేది. సో డేట్ అండ్ టైం రెండు ఇవ్వడం వల్ల ఏమైందంటే అది క్యాలిక్యులేషన్ సరిగా చేయలేకపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేసినామంటే మనము అలా కాకుండా దీంట్లోకి వెళ్ళి డే టు టైం రెండు వద్దు, నాకు ఓన్లీ డేటే కావాలి అని చెప్పి అడిగిన. ఓకే. ఇది అర్థమైందా? ఓన్లీ డేట్. ఓకే. ఓన్లీ డేట్ వాల్యూ. ఈ మొత్తం ఈ టైం వస్తుంది, ఏ డేట్ వస్తుంది, టైం వస్తుంది. 5th రోజు 7 o'clock క్రియేట్ అయింది రికార్డ్ అని వస్తుంది. ఈ టైం నాకు వద్దు, నాకు 5th రోజు అయింది 2020. అంటే ఇది క్రియేటెడ్ డేట్ చేస్తే టైం కూడా వస్తుంది అంటున్నా. టైం కూడా వస్తుంది, అందుకే అది టైం. ఇదేమో డేట్ టైం, ఇదేమో డేట్. ఓకే. ఇదేమో డేట్, ఇదేమో డే టైం టైం. ఓకే. సో ఈ డేట్ టైంలోకి వెళ్ళి ఈ డేట్ ని మైనస్ చేయలేకపోయినాం మనం. ఓకే. అందుకే ఈ టైం ని తీసేసేసి ఓన్లీ డేటే తీసుకున్నా. అందుకే ఈ కంప్యూటర్కి ఇది చెప్పాను నేను. ఓకే. ఎర్రర్ చూపించమన్నా, ఎర్రర్ ఒక్కసారి కింద ఇంతకు ముందు వచ్చిన ఎర్రర్ ఇది తీసేసి ఎర్రర్ వస్తుంది. ఇది తీసేసి డేట్ వాల్యూ అని మళ్ళీ తీసేసి మళ్ళీ ఎర్రర్ వస్తుంది మనకి. ఇంకా ఈ మొత్తం కాదు, ఈ డేట్ వాల్యూ తీసేసి. ఓకే. తీసేసి ఇప్పుడు చెక్ చేయాలి. వచ్చింది చూడు, ఎక్స్పెక్టెడ్ నెంబర్, డేట్, బట్ డేట్ టైం. నాకు నువ్వు డేట్ టైం ఇస్తున్నావు, నాకు కావాల్సింది డేట్ అయినా నెంబర్ అయినా తీసుకో. టుడే -5, టుడే -7 అట్లా చేయొచ్చు, లేదా ఒక డేట్ ఇవ్వచ్చు. ఇక్కడ నువ్వు క్రియేటెడ్ డేట్ అనేది దీని ఫీల్డ్ టైప్ చూసుకోవాలి మనం. ఫీల్డ్ టైప్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఇక్కడ హోమ్కి వెళ్ళి, సెటప్కి వెళ్ళి, మన ఆబ్జెక్ట్ ఈ డీటెయిల్స్కి వెళ్ళి, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్కి వెళ్ళి, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో క్రియేటెడ్ డేట్ చూసినాం అనుకో, దీన్ని ఇలా రాసి పెట్టి ఉంటుంది. ఇట్స్ ఏ డేట్ టైం ఫీల్డ్.
డేట్ ఎస్ ఫీల్డ్ టైమ్ ని డేట్ నుంచి మైనస్ చేయలేము అని. ఓకే, డేట్ ఇంకా టైం, సో మనం డేటా వాల్యూ తీసుకున్నాం. ఎస్, ఓకే. ఓకే, డేట్ వాల్యూ అని ఇస్తే అలాగే డేట్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే. మరి మన ఈడ ఈడ ఫార్ములా ఆ ఫామ్ లో తప్పు. ఓకే, ఓకే జస్ట్ అక్కడ నేను అప్డేట్ చేస్తాను, బ్లాగ్ అప్డేట్ చేస్తాను. ఓకే, ఓకే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా క్లోజ్ డేట్ పెట్టాను కదా అని నేను జనరల్గా పెట్టేసిన. ఓకే, మరి ఇప్పుడు ఇది డేట్ వాల్యూ వచ్చింది, మరి ఇక్కడ డేట్ టైం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా డేట్ ఓన్లీ డేట్ తీసుకున్నాం, అట్లా టైం వాల్యూ కావాలి, డేట్ టైం టైం వస్తుంది. డేట్ టైం వాల్యూ ఇది వేస్తే ఎవరైనా వస్తుందా? డేట్ టైం వాల్యూ ఎందుకు? ఆల్రెడీ డేట్ టైం ఉన్నప్పుడు మళ్ళీ డేట్ టైం వాల్యూ ఎందుకు అడుగుతాం మనం? లేదు ఇప్పుడు ఇది కట్ చేసి ఓన్లీ డేట్ టైం వాల్యూ. డేట్ టైం రెండు వస్తాయి, డేట్ వస్తుంది, టైం వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది ఇది సేవ్ చేసేసి టెస్ట్ చేయి. ఓకే, పోనా ఆపర్చునిటీస్ లా పోయి నువ్వు టెస్ట్ చేయి, అది ఆ ఫీల్డ్ అసలు కనిపిస్తుందా లేదా. డేట్ ఇదే క్లోజ్ డేట్. క్లోజ్ డేట్ నువ్వేం మనకి డేస్ ఎన్ని అయినాయి అది కావాలి కదా. ఆ ఫీల్డ్ ఏది నువ్వే చూడు, ఆ ఫీల్డ్ ఎక్కడ ఉందా, రాలేదా, వచ్చిందా? లేదు రాలే ఇంకా. రిఫ్రెష్ చేయి, పేజ్ రిఫ్రెష్ చేస్తాము, ఎడిట్ మీద క్లిక్ చేస్తాము, చెక్ చేయి. క్లోజ్ నెక్స్ట్ అప్డేటింగ్ ఎడిట్ మీద క్లిక్ చేయి. ఎడిట్ మీద. ఓకే క్లోజ్ డేట్ లైక్ రాలే ఇంకా. వైష్ణవ్ నేను హైదరాబాద్ అక్కడ ఉంది చూడు ఆపర్చునిటీ తీసుకొచ్చేస్తా వైష్ణవ్ నేను ఇక. లీడ్ సోర్స్ కింద నువ్వు నా పక్కన కూర్చొని ప్రాక్టీస్ చేయి. అంటే ర్యాండమ్ గా చూస్తున్నావా, లైన్ బై లైన్ చూస్తున్నావా, చూస్తలేవా? లైన్ బై లైన్ క్లోజ్ డేట్ ఏమి ఇచ్చినావు అక్కడ? పేరు ఏమి ఇచ్చినావు నువ్వు? పేరు ఏమి ఇచ్చినావు రా వైష్ణవ్? ఫీల్డ్ నేమా? ఆ, ఫీల్డ్ నేమ్ అప్పర్